భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో కాలం చెల్లిన శీతల పానీయం తాగి ఓ కుటుంబం ఆసుపత్రిలో చేరింది. గ్రామంలో జూపూడి గోపాలరావు భార్య గర్భవతి కాగా వీరికి 2 ఏళ్లు 4 ఏళ్ల వయసున్న 2 పిల్లలున్నారు. వేసవి కావడంతో 2 లీటర్ల స్ప్రైట్ డ్రింక్ బాటిల్ కొనుక్కొని అందరూ తాగారు. తాగిన 2 గంటల్లోనే పిల్లలకు వాంతులు విరోచనాలు అవుతుండటంతో స్థానిక వైద్యుడి సలహా మేరకు అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. గర్భవతి అయిన గోపాలరావు భార్యకు కూడా వాంతులు అవడంతో వైద్య పరీక్షల అనంతరం అందరికీ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. చివరిసారిగా కూల్ డ్రింక్ తాగినట్లుగా తెలుసుకుని బాటిల్ని తెప్పించి పరిశీలించారు. కూల్ డ్రింక్ ఎక్స్పైరీ డేట్ 5 నెలల కిందటే ముగిసినట్లుగా గమనించారు. ఇలా ఉండగా తమకు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ అమ్మిన దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గోపాలరావు అధికారులను కోరుతున్నారు. వాళ్ళకేం తెలుసులే. గ్రామం ఉంటుందండి అశ్వారావుపేట మండలం. అక్కడ ఎండాకాలం అని డ్రింక్ బాటిల్ మధ్యాహ్నం పూట పిల్లగాళ్ళు అడిగారని చేసుకొచ్చాను. అడిగితే గ్రామం ఉంటుందండి అశ్వారావుపేట మండలం. అక్కడ ఎండాకాలం అని డ్రింక్ బాటిల్ మధ్యాహ్నం పూట పిల్లగాళ్ళు అడిగారని చేసుకొచ్చాను. అడిగితే చేసుకొస్తే అది ఎక్స్పైరీ డేట్ అంటే రోజు యథమానంగా కొనుక్కోతున్నా తాగుతున్నారు. ఇవాళ అడిగారని చేసుకొచ్చాను. అయితే రోజు ఒక పొట్లో తెస్తున్నాను, ఇవాళ వేరే పొట్లో తెచ్చాను. చేసుకొచ్చేసరికి అది తాగారు. తాగిన కానీ 10 సార్లు వాంతింగ్స్ అవుతున్నాయి. మధ్యాహ్నం తాగారు, మరి 3 తాగారు, సాయంత్రం 6 తాగారు. కొద్దిగా తాగారు. కొద్దిగా తాగినా కానీ రోజు లేని వాంతులు ఇవాళ అవుతున్నసరికి గమనించి బాటిల్ ఎక్స్పైరీ డేట్ చూశాను. చూస్తే 5 నెలలు మించిపోయింది. ఆ షాపు మాకుండే ఎదురుగా సిమెంట్ రోడ్డుకి అవతల రోడ్డు పక్కనే ఉండిద్ది. ఆయన అన్నీ అమ్ముతుండం మరి తెలియదు. ఇదైతే ఎక్స్పైరీ అయిపోయింది బాటిల్. దీనివల్ల కొద్దిగా పిల్లగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చూసుకుని